74 నుంచి 77 వరకే ఉన్నాను. నేను విశాఖపట్నం 62, 65లో విశాఖపట్నం పాలిటెక్నిక్ చదువుకున్నాను. 66, 68లో ఓరి హ్యాండ్లింగ్ ప్లాంట్లో పనిచేశాను. 68, 74 వరకు కోరమండల్ ఫెర్టిలైజర్లో పనిచేశాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు స్ట్రైక్లో నా ఉద్యోగం పోయింది. అప్పుడు 1000 రూపాయలు జీతం. 1000 రూపాయల జీతం అంటే 4 ఫిగర్ శాలరీ అనేవాళ్ళు. ఆ సమయంలో నేను బాధపడుతూ ఉంటే నాకు దాస్బాబు అప్పర్ ప్రేయర్ ఫెలోషిప్ నడిపించాను. దాస్బాబు లేరు కానీ నడిపించి అక్కడ కృపారావు గారు నాకు చెప్పారు క్షమాపణ గురించి. ఆ సమయంలోనే నాకు ఒక దర్శనం కూడా వచ్చింది. నేను ధనవంతులు లాజరు లాగా నేను నరకంలో ఉన్నట్టుగా నాకు దర్శనం కలిగినప్పుడు నేను నా పాపాలు నాకు తెలుసు నేనేం చేస్తానో. నేను సింధియా బ్యాప్టిస్ట్ చర్చిలో నేను డేకన్ బోర్డు మెంబర్గా ఉండేవాడిని. ఇక క్రైస్ట్ చర్చిలో కూడా నేను డేకన్ బోర్డు మెంబర్, యూత్ లీడర్గా ఉండేవాడిని. కోరమండల్ ఫెర్టిలైజర్లో పనిచేసినప్పుడు నేను చెంగల్రావుపేటలో ఉండేవాడిని అనమాట. ఆ సమయంలో నాకు వాక్యం చూపించారు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడని చెప్పినప్పుడు నేను ఒప్పుకున్నప్పుడు నా పాపాలన్నీ క్షమించబడి నేను దేవునికి నన్ను సమర్పించుకున్నాను. అంతకుముందు ఎవరన్నా రక్షణ పొందారంటే ఈ భక్తి సింగ్ ఫెలోషిప్లు ఇలా అడుగుతాయిట్రా అనుకునేవాడిని. రక్షణ అంటే ఏంటో అప్పుడు నాకు తెలిసింది. అప్పటి నుంచి నేను అప్పర్ ప్రేయర్ ఫెలోషిప్లు ఉద్యోగం కూడా లేదు కాబట్టి సేవ చేస్తూ తిరుగుతుండేవాడిని. అనేకమైన క్యాంప్స్కి వెళ్ళేవాడిని. నేను వయసులో కొద్ది పెద్దవాడిని కాబట్టి ఇప్పుడు ఆ డిసిప్లిన్ అన్న చూసారండి, కృపారావు గారు కానీ ఇంక పెద్దవాళ్ళు కానీ నేను చెప్తే కొన్నిసార్లు వాళ్ళు వినేవాళ్ళు. అంటే క్రమశిక్షణ అనేది దేవుని యొక్క ప్రేమ. అది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో 74 ఫిబ్రవరి 23న నేను ఇంకా రక్షణ పొందాను. కానీ ఎలాగ రక్షణ పొందానా అనే సంగతి దేవుడు నాతో మాట్లాడాలనేటువంటి అడుగు ప్రార్థన చేస్తుంటే కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా పాపములు క్షమించి మనల్ని ఆయన చేసేదండి. కొలస్సీలు రాసిన పత్రిక చదివితే తెలుస్తుంది. అది నేను ఒకసారి అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి అనేకమైన మీటింగ్స్కి వెళ్తూ అప్పుడు నా జేబులో కరపత్రాలు, బ్యాగులో కరపత్రాలు ఎక్కడ పడితే అక్కడ ఇస్తూ ఉండేవాడిని. ఒకరోజు కాకినాడ వెళ్ళాను. కాకినాడ అప్పుడు సిబిసిఎన్సి సెంటినరీ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న ట్రాక్ ఇచ్చారన్నమాట. ఆ ట్రాక్ చదివినప్పుడు నాకు యేసు ప్రభు నాతో మాట్లాడాడని తెలిసింది. నా పాపాలు క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత నేను ఫెలోషిప్లో ఉన్నప్పుడు అలేమం చర్చిలో ఆత్మనిప్పుడు సిస్టర్ గారు వచ్చి అందరి మీద చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఒక రాత్రి నేను ఇప్పుడు నాజ్ రెస్టారెంట్లో ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు నేను కన్విక్ట్ అయిపోయి, అంతకుముందు బాప్టిజం తీసుకున్నా సరే మారు మనసు పొందిన తర్వాత బాప్టిజం తీసుకోవాలనే కన్విక్షన్ వచ్చినప్పుడు అప్పుడు అందరితో చెప్పినప్పుడు లాజరస్ గారు నాకు బాప్టిజం ఇచ్చాడు సముద్ర ఒడ్డులో. నేను తర్వాత ఉద్యోగం లేదు కదా, బ్రదర్ యేసుపాదం గారు నాతో ఉండేవాడు. ఆయనే నా ఇంట్లోని ఇంటెంత కడుతూ నాకు సహాయం చేసేటువంటి వాడు యేసుపాదం తర్వాత పిఠాపురంలో సేవ చేయడానికి నేను ఆయన ఎంకరేజ్ చేశాను అనుకోండి. అనేకమైనటువంటి ప్రార్థనలకు, అనేకమైనటువంటి క్యాంపులకు నేను అటెండ్ అయ్యాను. శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు కూడా నేను క్యాంపుకి వెళ్ళాను. మచిలీపట్నం క్యాంపులో మా తమ్ముడు డేవిడ్ రాజు, శ్యాము, చార్లెస్, రాజ్ కుమార్ వాళ్ళు ఇలా జుట్టు పెట్టుకుని ఉండేవాళ్ళు. అప్పుడు హిప్పీ క్రాఫ్ తీసేయండి రా బాబు, హిప్పీ కాబట్టి అన్ని నాకు మీసాలు ఉండేప్పుడు అని నువ్వు మీసాలు తీసేస్తే మేము జుట్టు కత్తిరించుకుంటామని వాళ్ళు. వాళ్ళ కోసమే నేను మీసాలు తీయించేసుకున్నానండి. తీసుకుంటే అప్పుడు వాళ్ళు క్రాఫ్ వేసుకున్నారు అన్నమాట. అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు, యవనస్తులైనా సరే వాళ్ళు. ఆల్బర్ట్ అని నాకు డ్రైవింగ్ నేర్పించాడు. వ్యాన్ బాడీ బిల్డింగ్ కోసం నన్ను సూపర్వైజర్, నేను ఖాళీగా ఉన్నాను కదని పెట్టారు. నాకు పెళ్లి కాలేదు. నాకు ఎవరు పిల్లనిస్తారు అని అనుకుంటున్న టైంలో జాన్ సైమన్ గారు నాకు ఒక మ్యారేజ్ సెటిల్ చేశారు. 77లో నా మ్యారేజ్ అయింది పిఠాపురంలో. అప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు వ్యాన్లో ఫోటోలు చూస్తుంటారు. దీంట్లో మా పెళ్లి ఫోటోలకి అందరూ కూడా ఏ పెళ్ళికి కూడా అంతమంది వెళ్ళి ఉండరు నేను అనుకుంటాను. తర్వాత మేము పిఠాపురంలో ఉన్నప్పుడు చాలా యూత్ మీటింగ్లు పెట్టేవాళ్ళం. యూత్ రిట్రీట్లో చాలామంది నర్సులు మారు మనసు పొంది వాళ్ళకి ఫాలోఅప్ మా ఇంటితో పెట్టేవాళ్ళు అనమాట. చాలామంది నర్సులు హోలీ స్పిరిట్తో ఫిలిప్ అయిపోయి. అదే సమయంలో నాగులపల్లి పరిసర ప్రాంతంలో
యూత్ రిట్రీట్ పెట్టిన టైంలోనే మన డేవిడ్ రాజు తమ్ముడు చేసుకున్నటువంటి పాప అక్కడ మారు మనసు పొంది డేవిడ్ రాజుని వివాహం చేసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, నాకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాప ఎంఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివి నేను సేవ చేస్తాను డాడీ అంది. అప్పుడు దేవుడు, అమ్మ నేను సేవకుడిని పెళ్లి చేయాలని చెప్పినప్పుడు ఒక సేవకుడిని చేసి పెళ్లి చేసాము. పాప ఇక్కడ విశాఖపట్నంలోనే అల్లుడు కె శ్రీధర్ అని వాళ్ళు సేవ చేస్తున్నారు. మా అబ్బాయి డాక్టర్ చదువుకున్నాడు. వాడు నేను డాక్టరే చదువుతాను, వాడిని అసలు అయితే నేను పాస్టర్గా చేద్దాం అనుకున్నాను, కానీ నేను డాక్టర్ చదువుతాను డాడీ అన్నాడు. సరే నీ ఇష్టం అన్నాను. వాడికి డాక్టర్ సీట్ వచ్చింది, వెల్లూరులో చదివాడు, సూపర్ స్పెషాలిటీ చేశాడు. ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ సర్జన్గా పనిచేస్తున్నాడు. మా కోడలు కూడా డాక్టర్మే, ఆవిడ లారన్ గారి మనవరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాకు సేవకు వెళ్ళాలని, కృపారావు గారు కూడా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, సేవకులు సంఘాలు పెడుతున్నావు అని అంటే, నేను ప్రార్థన చేసినప్పుడు సేవకు నాకు పిలుపు ఇవ్వలేదు దేవుడు. వెయిట్ అన్నాడు. అప్పుడు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. ఆ సమయంలో ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చేవారు మన ప్రార్థనలకు. అప్పుడు పెద్ద ఆయన కదా, నేను ఆయన అడ్వైజ్ అడిగాను, బాబు నేను సేవకు వెళ్ళాలనుకున్నాను, ఏం చేయమంటారు అని అడిగితే ఆయన అన్నాడు, నీకు ఉద్యోగం లేదు కాబట్టి సేవకు వచ్చావంటారు, నీకు బాధ్యతలు ఉంటే సేవ చేయకూడదు, బాధ్యతలు ఉంటే నెరవేర్చాలని. నాకు బాధ్యతలు ఉన్నాయి, మా తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి అందుకని సేవకు నాకు ఆసక్తి ఉన్న పిలుపు మాత్రం దేవుడు ఇవ్వలేదు. రిటైర్ అయ్యాక 2002లో నేను రిటైర్ అయిన తర్వాత పిఠాపురంలో మేము ఫుల్ టైం సేవ చేస్తున్నాం, అన్యుల మధ్య సేవ చేస్తున్నాం. చాలామంది అందరూ కూడా అన్యులే, వాళ్ళందరికీ మధ్య ఎప్పుడైతే ఈ అపూర్వం ప్రేయర్ ఫెలోషిప్లో నేర్చుకున్నాను సువార్త ప్రకటించడం, అదే ప్యాటర్న్లో మేము కూడా ప్రతి నెల వీధి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటాం, కరపత్రాలు పంచుతుంటాం. నేను ఈహెచ్సీలకి, ఐఎంకి, విశ్వవాణికి, అలాగే మన యేసుపాదం గారి చర్చికి కూడా ప్రమోషన్ వర్క్ చేశారు. యేసుపాదం గారు నా నరసింగపురంలో చర్చికి పెట్టారు. దాన్ని కూడా నేను అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు మా చర్చి స్టార్ట్ చేయకముందు వాళ్ళకి కూడా సేవ చేస్తూ ప్రమోషన్ వర్క్ చేశానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాది 5th అవర్ మినిస్ట్రీ అంటారు. 5వ గంటలో దేవుడు పిలిపించాడు కదండి. చాలామంది అంటారు మీరు ముసలోళ్ళు అయిపోయాక రిటైర్ అయిపోయాక సేవకు వచ్చారంటే అన్ని సంపాదించుకొని అంటే, కానీ మాకు 5వ గంట పిలుపు. దేవుడు పొద్దున పిలిచాడు, మధ్యాహ్నం పిలిచాడు, 5వ గంట పిలిచాడు. అంటే మా 5వ గంట నుంచి 6 గంట, 1 గంటే మా పరిచర్య.